ఇప్పుడు మనం ద నెక్స్ట్ మెషిన్ క్రోకడైల్ సాల్వ్ చేయబోతున్నాం. క్రోకడైల్ సాల్వ్ చేసేటప్పుడు ఇది నా టార్గెట్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్. నా టార్గెట్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ని కాపీ చేసుకున్నాను. నౌ ఐఎమ్ ఇన్ మై లైనెక్స్ సిస్టమ్. పింగ్. నా టార్గెట్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ని నేను పింగ్ చేయగలుగుతున్నానా లేదా అని ట్రై చేస్తున్నా. ఎస్, ఐఎమ్ ఏబుల్ టు పింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో నౌ నేను దీని మీద ఎన్యూమరేషన్ చేస్తున్నాను. సో అలాంగ్ విత్ ద సర్వీస్ వర్షన్, దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. -p అంటే అన్ని పోర్ట్స్ని స్కాన్ చేస్తుంది. దిస్ ఇస్ మినిమం రేట్. ఇది మినిమం రేట్ ఎంత ఎక్కువ ఉంటే దెన్ దట్ ఫాస్ట్ యువర్ ఎన్మ్యాప్ స్కాన్ విల్ రన్. కాబట్టి నేను ఇప్పుడు స్కాన్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ స్కాన్ నాకు ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని నేను యూస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు 2 ఓపెన్ పోర్ట్స్ కనిపించాయి. దట్ ఈస్ వన్ ఇస్ పోర్ట్ నంబర్ 21 ఇన్ విచ్ FTP సర్వీస్ ఇస్ రన్నింగ్. ది అదర్ వన్ ఇస్ పోర్ట్ నంబర్ 80 ఇన్ విచ్ HTTP సర్వీస్ ఇస్ రన్నింగ్. FTP ముందు ట్రై చేద్దాము. FTP వచ్చినప్పుడు FTPకి జనరల్గా అనానిమస్ లాగిన్ ఎనేబుల్ అయ్యిందా డిజేబుల్ అయ్యిందా చెక్ చేస్తున్నాను. FTP అండ్ దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. FTP ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఇట్ ఈస్ ఆస్కింగ్ నేమ్. అనానిమస్ ఇచ్చి చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, అనానిమస్ లాగిన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతుందో దెన్ వీ విల్ బీ గెటింగ్ 230 లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. FTPకి కనెక్ట్ అయ్యాక ఐఎమ్ జస్ట్ చెకింగ్ వాట్ ఆర్ ద ఫైల్స్ దట్ ఆర్ అవైలబుల్. ఇక్కడ మనకి అలౌడ్ యూజర్ లిస్ట్ డాట్ పాస్వర్డ్ లిస్ట్ ఉంది. సో దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ ఫైల్స్ దట్ ఆర్ యూజర్స్ లిస్ట్ ఏదో పాస్వర్డ్ లిస్ట్ ఉంది. FTP నుంచి మీ లోకల్ హోస్ట్కి మీరు సిస్టమ్ని తెచ్చుకోవాలి అనుకుంటే గెట్ అలౌడ్ డాట్ యూజర్ లిస్ట్ అని టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం టార్గెట్ మెషిన్ నుంచి మన లోకల్ సిస్టమ్కి ఈ ఫైల్ని తెచ్చుకున్నాము. అలాగే అలౌడ్ గెట్ అలౌడ్ డాట్ యూజర్ లిస్ట్ డాట్ పాస్వర్డ్ అన్నాను. దిస్ ఫైల్ ఈజ్ ఆల్సో నౌ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు మనకి FTPలో ఉన్న 2 ఫైల్స్ వచ్చాయి. హియర్ ఈ ఫైల్స్ అనేవి మన లోకల్ సిస్టంలోకి వచ్చేసాయి. సో ఇప్పుడు మన లోకల్ సిస్టంలో అసలు ఈ ఫైల్స్లో ఏమున్నాయి అని ట్రై చేస్తున్నాం. ఈవెన్ బిఫోర్ ట్రయింగ్ వాట్ ఈస్ దర్ ఇన్సైడ్ దిస్ ఫైల్, మనకి FTPతో పాటు HTTP కూడా ఉంది. దట్ ఈస్ ఆన్ పోర్ట్ 80. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది కాపీ చేసుకుంటున్నాం. దెన్ వీఆర్ గోయింగ్ హియర్, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు పేస్ట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ గాట్ హోమ్ సర్వీసెస్ పోర్ట్ఫోలియో ప్రైజింగ్ అబౌట్ కాంటాక్ట్. నాకు ఒక వెబ్సైట్ లోడ్ అయింది. ఇలా మనకి ఒకవేళ ఏదైనా వెబ్సైట్ లోడ్ అవుతే ఎక్కడైనా సరే మనం లాగిన్ అయ్యే మెకానిజం కానీ మనకి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూసుకోవాలి. టీమ్ ఉంది, అబౌట్ ఉంది, గెట్ స్టార్టెడ్ నో, డౌన్లోడ్ నో, కాంటాక్ట్ no, this is the free thing built with bootstrap content undi, no link redirection, it's going to Instagram, team about pricing. సో ఇక్కడెక్కడ మనకి లేదు. ఏవైనా హిడెన్ డైరెక్టరీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇదే ఐపీ అడ్రస్ మీద హిడెన్ డైరెక్టరీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే గోబస్టర్ యూస్ చేస్తున్నాను. గోబస్టర్ విత్ కామన్ ఫైల్స్ యూస్ చేయాలి అనుకుంటే గోబస్టర్ dir-w. ఇక్కడ నేను నా వర్డ్ లిస్ట్ ఇస్తున్నాను. ఈ వర్డ్ లిస్ట్లో common.txt అనే వర్డ్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది నా సిస్టంలో యూజర్లో షేర్లో వర్డ్ లిస్ట్స్ అనే ఒక ఫోల్డర్లో dirb అనే ఫైల్లో
common.txt అనేది ఉంది. అండ్ నా టార్గెట్ మెషిన్ వచ్చేసి 10.129.165.49. ఇప్పుడు మనం ఎన్యూమరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. నౌ సి we have around 4,615 డిఫరెంట్ నేమ్స్. దీంట్లో మనం ఒక్కొక్కటి ట్రై చేసుకుంటాం. దేనికైతే స్టేటస్ 200 వస్తుందో ఆ ఫైల్ మన దాంట్లో ఉన్నట్టు, ఆ స్పెసిఫిక్ పాత్స్ అవైలబుల్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే నాకు 4,615 మొత్తం స్కాన్ అయ్యాయి. దీంట్లో నాకు పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం కనిపించలేదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై వెబ్సైట్. ఇక్కడ నేను సర్వీసెస్ అన్నాను, నథింగ్ ఇస్ దేర్. పోర్ట్ఫోలియో నథింగ్ ఇస్ దేర్. అబౌట్ అన్నాను, టీమ్ అన్నాను, కాంటాక్ట్ అన్నాను. ఐఎమ్ ఓపెనింగ్ మై వ్యాపలైజర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో PHP ఈజ్ యూజ్డ్ అని ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే సేమ్ కమాండ్ విత్ -x PHP అని చెప్తున్నాను. సో PHP ఫైల్స్ని ఫోకస్ చేసి ఎన్యూమరేట్ చేస్తుంది. ఇట్ విల్ యూస్ ద ఎక్స్టెన్షన్ .php. నౌ వి విల్ సీ. ఇంతకుముందు చూడండి ద సేమ్ వన్, ఇట్ వాస్ ఓన్లీ చెక్కింగ్ 4,615. నౌ వీఆర్ గోయింగ్ విత్ అ లార్జర్ నంబర్ ఆఫ్ థింగ్స్. హియర్ ఎవ్రీథింగ్ ఈస్ చెక్డ్ విత్ .php. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే మనకి చాలా ఫైల్స్ వచ్చాయి. దీంట్లో స్టేటస్ 200 వచ్చిన ఫైల్స్ని ఫోకస్ చేయండి. వన్ ఇస్ config.php ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ index.html, అండ్ దెన్ వీ హ్యావ్ login.php. నేనేం చేస్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు ద బ్రౌజర్. config.php ట్రై చేశాను. ఐ డి నాట్ గెట్ ఎనీథింగ్. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఫర్ login.php. login.php అని టైప్ చేసిన వెంటనే నాకు ఒక లాగిన్ అండ్ పాస్వర్డ్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం FTP ద్వారా గెట్ చేసుకున్న కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, అసలు ఆ ఫైల్స్లో ఏముందో చెక్ చేస్తున్నాను. హియర్ ఇఫ్ యూ సీ అలౌడ్ యూజర్ లిస్ట్ పాస్వర్డ్ ఉంది కదా. హియర్ వీ హ్యావ్ సర్టన్ యూజర్ లిస్ట్స్, అలాగే పాస్వర్డ్స్ ఉన్నాయి. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఇస్ యూజర్ లిస్ట్, యూజర్ పాస్వర్డ్ ఉంది కదా, అడ్మిన్ కాపీ చేసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ విత్ అడ్మిన్ ఫస్ట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పాస్వర్డ్స్ అడ్మిన్ యొక్క పాస్వర్డ్ లాస్ట్ వన్ అని ట్రై చేస్తున్నాను. ఓ వావ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వెన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద లాస్ట్, దెన్ వీ హ్యావ్ అవర్ ఫ్లాగ్ హియర్. So I'm just copying my flag, getting back to my machine. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాట్ nmap scanning switch employs use of default scripts. ఓకే, మీరు ఒకవేళ డిఫాల్ట్ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి వైల్ యూజింగ్ ది స్కాన్ అని అనుకుంటే -SV ఇస్తారు కదా, అది సర్వీస్ వర్షన్. -SCV ఇచ్చుకుంటే అలాంగ్ విత్ స్క్రిప్ట్స్ వర్షన్ కూడా వస్తుంది. లేదా జనరల్గా ఓన్లీ స్క్రిప్ట్స్ కావాలి అనుకుంటే -SC ఇవ్వండి. వాట్ సర్వీస్ వర్షన్ ఈజ్ ఫౌండ్ టు బీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 21. పోర్ట్ 21లో వీఆర్ గెటింగ్ FTP. మీరు nmap చూసుకున్నట్టయితే వీ హ్యావ్ డన్ nmap అలాంగ్ విత్ ద సర్వీస్ వర్షన్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వీ గాట్ దిస్ FTP 3.0.3 అని. అండ్ దెన్ వీఆర్ కమింగ్ హియర్. What FTP code is returned to us after anonymous FTP login? మనం FTP సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే మనకి కోడ్ 230 వస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ కనెక్టింగ్ టు ద FTP సర్వర్ యూజింగ్ ది FTP client, what username do we provide when prompt to login anonymously? ఎప్పుడైతే మనం లాగిన్ అవ్వాలి అనానిమస్గా అనుకుంటే యూజర్ నేమ్ విల్ బి అనానిమస్ ఓన్లీ. FTPకి కనెక్ట్ అయ్యాక మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గెట్ కమాండ్ యూస్ చేస్తాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకసారి ఫైల్స్ తెచ్చుకున్నాక వెన్ వీఆర్ ట్రయింగ్ టు లాగిన్, మన దగ్గర ఉన్న అన్ని లిస్ట్స్లో ఒక్కొక్క పాస్వర్డ్, ఒక్కొక్క యూజర్ నేమ్, ఒక్కొక్క పాస్వర్డ్ ట్రై చేయండి. నాకు ఫస్ట్ పాస్వర్డ్ ఇస్ అడ్మిన్ ట్రై చేశాను, వచ్చేసింది. అండ్ దెన్ వాట్ ఈస్ ద అపాచీ HTTP సర్వర్ రన్నింగ్ ఆన్ ద టార్గెట్ హోస్ట్.
అపాచీ హెచ్టిటిపి సర్వర్ రన్నింగ్ ఆన్ ద టార్గెట్ హోస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి అపాచీ హెచ్టిటిపి 2.4.4 వచ్చింది. దిస్ అండ్ ఆల్ వీ విల్ బి గెటింగ్ ఇన్ ద ఎన్మ్యాప్ స్కాన్. విచ్ స్విచ్ ఆర్ వి గోనా యూస్ ఫర్ ఇట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్? ఫస్ట్ మనం నార్మల్గా గోబస్టర్ యూస్ చేసాము. హియర్ వీ డిడ్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ హింట్, ఏ ఫైల్స్ దొరకలేదు. దెన్ వీ హ్యావ్ యూస్డ్ వాపలైజర్, దాని ద్వారా ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది అని చెక్ చేసాము. దాని తర్వాత -x అని పెట్టి పిహెచ్పి ఫైల్స్ని టార్గెట్ చేసాము. విచ్ పిహెచ్పి ఫైల్ క్యాన్ బి ఐడెంటిఫై? login.php ఉంది. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ వీ గాట్ అవర్ రూట్ ఫ్లాగ్. థ్యాంక్ యూ.